సో మీరు 7, 16, 25న పుట్టారా? కేతు ప్రభావం వల్ల చాలా నిజాయితీ, స్పిరిచువాలిటీ చాలా బాగుండేది, బుర్ర, నాలెడ్జ్. సో 7 సిరీస్ వాళ్ళకి కేతు ప్రభావం వల్ల ఎక్కడ కొట్లాడాలి, ఎక్కడ తగ్గాలి, ఎక్కడ బొగ్గలు పట్టుకోవాలి, ఎక్కడ కాలు పట్టుకోవాలి బాగా తెలుసు. వీళ్ళు ఎవ్వరికి చిక్కరు. ఎన్ని సమస్యలున్నా తప్పించుకునే కెపాసిటీ 7 సిరీస్ వాళ్ళకి. జరగబోయేది కూడా ముందుగానే వీళ్ళకి ఇంట్యూషన్స్ ఉంటాయి. సో ఈ 7 సిరీస్ వాళ్ళకి ఎవ్వరితో కూడా శత్రుత్వం లేదు, ఏ నంబర్ కూడా వ్యతిరేకం లేదు. 7 అంటే 7 కొండలవాడు, 7 అంటే 25 జీసస్ పుట్టినరోజు, 7 అంటే బిస్మిల్లా. అందుకే వర్షం పడితే 7 రంగులు, సప్త ఋషులు, సప్త స్వరాలు, సప్త సముద్రాలు, వారంలో 7 రోజులు, 7 వింతలు, 7 తరాలు, అన్నీ 7. సో 7 అంటే స్వర్గం. సో 7లో పుట్టిన వాళ్ళని ఏ నంబర్ వలన మ్యారేజ్ చేసుకోవచ్చు, ఎవరితో కూడా విరోధాలు లేవు. బట్ 7, 16, 25లో పుట్టిన వాళ్ళకి మనం ఏం చేయాలంటే ఈ అమ్మాయికి అబ్బాయికి పేరు బలం ఎలా ఉంది, పేరులో బలం లేనప్పుడు, రాంగ్ నంబర్స్ ఉన్నప్పుడు, మ్యాచింగ్ లేని నంబర్స్ ఉన్నప్పుడు ఇబ్బందులు వస్తాయి. సో పేరు బలం ఎంత చెక్ చేసుకొని మళ్ళీ మ్యారేజ్కి వెళ్తే బాగున్న వాళ్ళకి నేను చేసుకోమని చెప్తాను, ఎక్సలెంట్గా ఉంటుంది. బాగలేదని ముందుకు వెళ్ళొద్దండి. సో వివాహానికి ముందు నన్ను సంప్రదించండి, నా సలహా తీసుకోండి. లైఫ్ అంతా మనకు మ్యారేజ్ లైఫ్ చాలా బాగుంటుంది. సో మీకు సమస్య ఏదైనా, సో హెల్త్ ప్రాబ్లం ఉన్నా, వెల్త్ ప్రాబ్లం ఉన్నా, రిలేషన్ ప్రాబ్లం ఉన్నా, ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉన్నా, సో మీకు ఏ ప్రాబ్లం ఉన్నా సరే స్క్రీన్లో నంబర్స్ ఉన్నాయి, కాల్ చేసి నా అపాయింట్మెంట్ తీసుకోండి. 28 డేస్ హైదరాబాద్లో ఉంటాను, 1 డే కర్నూలు, 1 డే తిరుపతి. సో ట్రై టు మీట్ మీ పర్సనల్లీ.